ఉగాది పండుగ అసలు అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈ పండుగ పేర్లోనే అసలు విషయం దాగి ఉంది. అదేంటో చూద్దాం. అంటే ఒక కొత్త శకానికి ఆరంభం అన్నమాట. ఇది హిందూ చాంద్రమాన సంవత్సరానికి గుర్తు. దీని వెనుక కారణాలు మన పురాణాల్లో చరిత్రలో ఉన్నాయి. ఎందుకంటే ఇది సృష్టి మొదలైన రోజు. పురాణాల ప్రకారం ఈరోజే బ్రహ్మదేవుడు విశ్వసృష్టి మొదలుపెట్టారు. చాలా ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. ఈ కొత్త ప్రారంభాన్ని ఎలా జరుపుకుంటారంటే అందులో ఒక వంటకం చాలా ప్రత్యేకం. అదే ఉగాది పచ్చడి. ఇది కేవలం పండగ వంటకం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. చూశారుగా, ఈ 6 రుచులు జీవితంలోని 6 రకాల భావోద్వేగాలకు సంకేతమన్నమాట. అంటే జీవితం మనకిచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఇది చెబుతుంది. ఇక మరో ముఖ్యమైన ఆచారముంది. అదే పంచాంగ శ్రవణం. అంటే భవిష్యత్తుని చూడటం. పండితులు రాబోయే ఏడాది ఫలాలను చదువుతుంటే కుటుంబ సభ్యులంతా కలిసి వింటారు. ఈ 5 ఖగోళ కొలమానాల ఆధారంగానే వచ్చే ఏడాది జాతకాన్ని అంచనా వేస్తారన్నమాట. ఉగాది పేరు మన తెలుగు, కన్నడ ప్రాంతాలదే అయినా ఈ పండుగను దేశమంతా జరుపుకుంటారు. చూడండి, పేర్లు వేరేనా నూతన సంవత్సరాన్ని స్వాగతించే సంస్కృతి మాత్రం ఒక్కటే. మరి వీటన్నిటికీ వెనుకున్న అసలు సందేశమేంటి? జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక. ఏదీ పూర్తిగా మంచి కాదు, పూర్తిగా చెడు కాదు. అందుకే ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. ఉగాది మనకిచ్చే ఆశ ఇదే.